నా పేరు పద్మ. వివరాల్లో వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ ఎన్జీఓ సభకు అనుమతి ఇచ్చిన పోలీసులు. నగరంలో ఆటోల బంద్ విజయవంతం. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించండి దిలీప్ కుమార్. నగరంలో పలు చోట్ల ప్రభుత్వ కార్యాలయాల్లో కొనసాగుతున్న నిరసనలు. పెంచిన చమురు ధరలను వెంటనే తగ్గించాలి కోటేశ్వరరావు. న్యూస్ ఇన్ డీటెయిల్స్. ఈ నెల 7న ఏపీ ఎన్జీఓలు తలపెట్టిన సమైక్యాంధ్ర పరిరక్షణ సభకు పోలీసుల నుంచి అనుమతి లభించింది. ఎల్బీ స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే సభ నిర్వహించాలని, ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే గుర్తింపు కార్డు చూపించి హాజరు కావాలని షరతులు విధించారు. మరోవైపు ఈ సభకు నిరసనగా తెలంగాణ విద్యార్థి జేఏసీ చేపట్టనున్న ర్యాలీకి మాత్రం పోలీసులు అనుమతి నిరాకరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమావేశం కాబట్టి షరతులతో కూడిన అనుమతి ఇచ్చామని పోలీసులు తెలిపారు. అయితే శాంతి భద్రతల దృష్ట్యా ర్యాలీపై నగరంలో వారం రోజుల పాటు నిషేధం విధించామని, అందుకే విద్యార్థుల ర్యాలీకి అనుమతి ఇవ్వలేదని అధికారులు పేర్కొన్నారు. ఏపీ ఎన్జీఓలు సభ నిర్వహిస్తే ఎల్బీ స్టేడియం ముందు నుంచి నిజాం కాలేజీ, బషీర్బాగ్ మీదుగా ట్యాంక్ బండ్ వరకు ర్యాలీ చేయాలని తెలంగాణ విద్యార్థి జేఏసీ నిర్ణయించింది. అయితే నగరంలో వారం రోజుల పాటు ర్యాలీలు, బహిరంగ సమావేశాలపై నిషేధాజ్ఞలు విధిస్తూ హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ ఆదేశాలిచ్చారు. ఈ ఆజ్ఞలు 10వ తేదీ వరకు అమలులో ఉండటంతో విద్యార్థుల ర్యాలీకి అనుమతి రాలేదు. తమ సమైక్యాంధ్ర పరిరక్షణ సభకు అనుమతినివ్వాలని కొద్ది రోజుల క్రితం ఏపీ ఎన్జీఓ సంఘ నేతలు అశోక్ బాబు, చంద్రశేఖర్ రెడ్డి, సత్యనారాయణలతో కూడిన బృందం పోలీస్ కమిషనర్ కు మధ్య మండలం డీసీపీకి వినతి పత్రం ఇచ్చారు. ఒకవేళ అనుమతి రాకపోతే కోర్టును ఆశ్రయించాలని వారు నిర్ణయించుకున్నారు. అదే సమయంలో తెలంగాణ విద్యార్థి జేఏసీ కూడా ర్యాలీ కోసం పోలీసులను అనుమతి కోరింది. భారీగా జరిమానాలు పెంచుతూ జారీ చేసిన 108 జీవోలను తక్షణమే ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఆటో బంద్ కార్యక్రమం సైదాబాద్, మలక్పేట్, సంతోష్ నగర్, పాతబస్తీ, దిల్సుఖ్ నగర్ లో విజయవంతమైంది. ఈ రోజు అర్ధరాత్రి నుంచి ఆటోలతో పాటు ట్రాలీలు, ఓమ్ని వ్యాన్లు నిలిపివేశారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ నాయకులు మలక్పేట్ నుండి ఎల్బీ నగర్ వరకు ఆటోలతో నిరసన ర్యాలీ నిర్వహించారు. చలానా విషయంలో ట్రాఫిక్ అధికారులు బెదిరింపులు ఇక నుండి ఆపాలని కోరుతూ చలానా 100 రూపాయల మేరకే మార్చాలని BMAS CITU నాయకులు కోరారు. రద్దు చేయాలి, 1000 రూపాయల చాలాన్లు రద్దు చేయాలి. దాని గురించి ధర్నా చేస్తున్నాం BMS తరఫు నుంచి. 1000 రూపాయల చాలాన్లు రోజు మాకు 1000 రూపాయల చాలాన్లు అవుతున్నాయి. కనీసం మాకు రోజు 500 రూపాయలు కూడా మిగులుతున్నాయి. DCMలు, ఆటో ట్రాలీలు మేము గిట్ట కలిసి ధర్నా చేస్తున్నాము. కనీస చాలాన్ 100 రూపాయల చాలాన్ ఉండాలి. మొత్తం సిటీ మొత్తం తిరుగుతట్టు ఉండాలి. మళ్ళీ పోతే మళ్ళీ ఇంకో చాలాన్ రాస్తున్నారు, ఇంకో చాలాన్ రాస్తున్నారు. ఆటో ట్రాలీలు, ఆటో డ్రైవర్ల మీద చాలాను విధిస్తూ వేధింపులకి ఇంకా పెంచాలని నిర్ణయం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న 108 జీవోను రద్దు చేయాలని చెప్పి CITగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే అనేక బాధలు పడుతున్న కార్మికులు ప్రభుత్వం, పోలీసులు తీసుకున్న నిర్ణయంతో మరింత బాధలకు పడేందుకు అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి. అందుకోసమే CITగా గత అర్ధరాత్రి నుండి ఆటో ర్యాలీ సమ్మె చేస్తూ ఉంది. దాని సంపూర్ణ మద్దతుగా ఈరోజు ర్యాలీ నిర్వహిస్తూ ఉంది. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు ఆటో కార్మికులు, సామాన్య ప్రజానీకం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం అయినా ఇప్పుడు పునరాలోచన చేసుకుని ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుపోతే రాబోయే పరిణామాలని ప్రభుత్వం ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు.
నగరంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో నిన్న కూడా నిరసనలు కొనసాగాయి. ఇతర రాజకీయ ఉద్యోగ సంఘాల నేతలెవరూ ఆ దరిదాపులకు రాకపోవడంతో ఇరు ప్రాంత ఉద్యోగులు ప్రశాంతంగా తమదైన మార్గాల్లో నిరసనలు వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన సమయాల్లో వేర్వేరుగా బైఠాయించి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. విద్యుత్ సౌధ, బీమా భవన్, కోటిలోని పలు కార్యాలయాల్లో ప్రత్యేక బలగాలను మోహరించారు. ఈ నేపథ్యంలో పలు కార్యాలయాల్లో ఆందోళన కార్యక్రమాలు ఇలా ఉన్నాయి. విద్యుత్ సౌధలో 2 ప్రాంత ఉద్యోగులు పోటాపోటీ ఆందోళనలు కొనసాగించారు. తెలంగాణ సమైక్యాంధ్రులకు అనుకూలంగా నినాదాలు చేస్తూ బైఠాయించారు. తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల ఐకాస సమన్వయకర్త రఘు నేతృత్వంలో ముల్కీ అమరవీరుల స్తూపాన్ని తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు ప్రదర్శించారు. సీమాంధ్ర ఉద్యోగులు తాము కొనసాగిస్తున్న ఆందోళనలకు మీడియా దూరంగా ఉందంటూ ప్రధాన రహదారి వైపు ఉన్న ప్రహారీ వైపు దూసుకురావడం, పోలీసులు వారిని నిలువరించడంతో స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. ఎర్రమంజిల్లోని R&B కార్యాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు ఒంటికాలిపై నిరసన తెలిపారు. సేవ్ హైదరాబాద్ పేరిట ప్రదర్శన నిర్వహించారు. పంచాయతీరాజ్, RWS&S రాష్ట్ర కార్యాలయాల్లో సీమాంధ్ర తెలంగాణ ఉద్యోగులు నిరసన ప్రదర్శనలు కొనసాగించారు. తెలుగోడి హృదయం హైదరాబాద్ నగరం అంటూ సీమాంధ్ర ఉద్యోగులు నినాదాలు చేస్తూ సమైక్య నినాదాలున్న బ్యానర్లను ప్రదర్శించారు. తెలంగాణ ఉద్యోగులు విజయవాడ మీది, హైదరాబాద్ మాది అంటూ సీమాంధ్రలోని నగరాల పేర్లు ఉచ్చరిస్తూ నినాదాలు చేశారు. బొగ్గులకుంటలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో ఇరు ప్రాంత ఉద్యోగులు నిరసనలతో హోరెత్తించారు. జై తెలంగాణ, మరోవైపు జై సమైక్యాంధ్రకు మద్దతుగా ప్లకార్డులు ప్రదర్శించారు. కోటిలోని DMHS క్యాంపస్ ఆవరణలో సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులు నిరసన ప్రదర్శన నిర్వహించి వంట వార్పు చేపట్టి నిరసన తెలిపారు. తెలంగాణకు మద్దతుగా TGGDA ఆధ్వర్యంలో వైద్యులు, TNGOలు DME కార్యాలయం ఎదుట నినాదాలు చేస్తూ నిరసన తెలపడంతో స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. అసెంబ్లీలోని గాంధీ విగ్రహం దగ్గర సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేల దీక్ష. మరోవైపు గవర్నర్ నరసింహన్ నగరానికి వచ్చిన భూటాన్ ప్రధానికి జూబ్లీ హాల్లో విందు ఏర్పాటు చేయడం, ఆ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కూడా పాల్గొనడంతో పోలీసులు అసెంబ్లీ పరిసరాలను దిగ్బంధనం చేశారు. సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ఆందోళన నిన్న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగింది. ఆ సమయంలో మద్దతుదారులు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుసుకున్న పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3 గంటల వరకు పబ్లిక్ గార్డెన్స్ లోనికి ఎవరిని అనుమతించలేదు. అక్కడి కార్యాలయాల్లోని ఉద్యోగులను మాత్రం గుర్తింపు కార్డులను చూసి మరీ వదిలారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి TV11. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకన్ ఫిష్ ల్యాండ్. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000088. మీ పాత కార్ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9346967469. స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848772222. For details log on www.mohansmotors.com. रमजान की रौनकें, ईद की मसरतें, आपको हर पल दे खुशी। खुशी दी ब्राइडल इमेज, घर के हर फर्द की पसंद, खवातीन, मर्दों, बच्चों की पहली चॉइस। खुशी दी ब्राइडल इमेज। हमारे यहाँ तशरीफ लाकर ईद की खुशियाँ दोबारा कीजिए। वाजिब कीमतों में घर ले जाइए शानदार डिजाइनर मलबूसात। खुशी दी ब्राइडल इमेज, नियर चरमास, अपोजिट BCB बैंक, चिरागरी लॉन, एबिट्स, हैदराबाद। ఎర్రగడ్డ ప్రజలకు శుభవార్త. ఫోన్ కొట్టండి, RVR కేబుల్ కనెక్షన్ పొందండి. ఎర్రగడ్డ, నేతాజీ నగర్, బి శంకర్లాల్ నగర్, సుల్తాన్ నగర్ ప్రాంతాల్లోని ప్రజలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషల టెలివిజన్ ఛానల్స్ కొరకు వెంటనే సంప్రదించండి RVR కేబుల్ నెట్వర్క్. ఇప్పుడు RVR కేబుల్ నెట్వర్క్ వస్తుంది మీ ముంగిట్లోకి నిమిషాల్లో. వివరాలకై సంప్రదించండి 9848330271.
మీ ఇంటి శుభకార్యాలు వేడుకలను మా ఎస్టీ సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ సౌజన్యంతో జరుపుకోండి. మీ ఇంటి కాంతులను వెదజల్లండి. అన్ని రకాల ఇంటి శుభకార్యాలకు వేడుకలకు కావాల్సిన కలర్ లైటింగ్, 62.5 kVA to 250 kVA సౌండ్ సిస్టమ్, సౌండ్ ప్రూఫ్ జనరేటర్ మా ఎస్టీ సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ వద్ద లభించును. మీరు సంప్రదించవలసిన చిరునామా ఎస్టీ సౌండ్స్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్స్ 8-4-530/5 ఎర్రగడ్డ హైదరాబాద్ 500018. మా ఫోన్ నంబర్లు 9848029735 మరియు 9346676970. విరామానంతరం తిరిగి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన పూర్తిగా గాడి తప్పిన నేపథ్యంలో కిరణ్ సర్కార్ను రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి మాజీ ఎమ్మెల్యే కె దిలీప్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు బుధవారం ప్రణబ్కు లేఖ రాశారు. తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా సీమాంధ్రుల సమ్మె ఉద్యమాన్ని కిరణ్ ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆ లేఖలో ఆరోపించారు. ఓ విధంగా చెప్పాలంటే సీఎం కిరణ్ సీమాంధ్ర పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఏపీ ఎన్జీఓల సమ్మెను సాక్షాత్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టే తప్పు పట్టినప్పటికీ వారు ఆ సభను హైదరాబాద్ లో జరుపుకునేందుకు అనుమతి ఇవ్వడం సీఎం పక్షపాత ధోరణికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. రాజధర్మాన్ని విస్మరిస్తున్న సీఎం కిరణ్ కు ఆ పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదని దిలీప్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతికి రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. పెట్రోల్ ధరలను నిరసిస్తూ మలక్పేట్లో టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను చేపట్టారు. నల్గొండ క్రాస్ రోడ్ లో రాస్తారోకోను నిర్వహించి దిష్టి బొమ్మను దగ్నం చేసి నిరసనలు తెలిపారు. దీనితో ట్రాఫిక్ తీవ్రంగా స్తంభించిపోయింది. యూపీఏ ప్రభుత్వం అసమ్మతితోనే తరచుగా పెట్రోల్ ధరలు పెంచుతూ ప్రజలపై పెన్నుభారం మోపుతున్నారని కోటేశ్వరరావు రాష్ట్ర టీడీపీ నాయకుడు ఆరోపించారు. వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని ఆయన కోరారు. విపరీతమైన బిల్లులు గత జూన్ నెలలో 400 రూపాయల బిల్లు వస్తే జూలై నెలలో 800 రూపాయలు, ఆగస్టు నెలలో 1600 రూపాయల బిల్లులతో ప్రజల యొక్క రక్తాన్ని పీడిస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ ప్రభుత్వానికి పరిపాలించే అర్హత లేదు. పేద ప్రజల యొక్క సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి అనేక మార్లు పెట్రోల్ ధరను దాదాపుగా 30 పర్యాయాలు, అదేవిధంగా డీజిల్ ధరను దాదాపుగా 23 సార్లు పెంచినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా గ్యాస్ ధరను మేము పెంచమని చెప్పేసి అధికారంలోకి వచ్చి నిన్ననే 62 రూపాయలు పెంచారు. దయచేసి కేంద్ర ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వెంటనే పెంచిన ధరను తగ్గించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. బతుకు తెరుగు కొరకు ఆటోలు నడుపుతున్నారు. ఆ ఆటోలకు 1000 రూపాయలు చేర పండించారు. ఇదెక్కడ న్యాయం? మేము ఆటో సోదరులకు అదేవిధంగా 2 వీలర్ సోదరులకు కూడా సంఘీభావం తెలుపుతూ వారికి మీరేదో ప్రభుత్వం 1000 రూపాయల నుంచి 500 తగ్గిస్తూ ఉంటున్నారు. 500 కాదు, మీరు 50 రూపాయలకే దాన్ని పరిమితం చేయాలని చెప్పేసి మేము పోలీస్ శాఖ కూడా కోరుతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్యాస్ ధర కానీ, పెట్రోల్ ధర కానీ, డీజిల్ ధర కానీ, నిత్యావసర ధరలు కానీ విపరీతంగా ఆకాశం అంటే ఈరోజు సామాన్య ప్రజానీకాన్ని బతకనీయకుండా మీరు ఉరేసుకొని చావండి, లేకుండా పురుగుల మందు చావండి అన్న ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. అదేవిధంగా ఈరోజు 1000 రూపాయల చాలానంటే మామూలుగా ద్విచక్ర వాహనదారుడు జేబులో మినిమం ఒక 2000 రూపాయలు జేబులో పెట్టి మరి ఇంటికి నుంచి బయలుదేరే పరిస్థితి ఉంది. దానిలో పార్కింగ్ ప్లేస్ నుండి పార్కింగ్ ప్లేస్లో చోట పార్కింగ్ పెడితే దొంగతనాలు కాకుండా మరి వాళ్ళకు రక్షణ కల్పించే పోలీస్ శాఖ ఈరోజు ద్విచక్ర వాహనం పోతేనే ఇమీడియట్గా వాహనం ఆపుకొని పాత చాలన్లు కొత్త చాలన్లు అంటూ మినిమం ఒక 5-6 వేల రూపాయలు వసూలు చేసే పరిస్థితి ఉన్నది.
రైలు ప్రమాదంలో బేగంపేట్ పాటిగడ్డకు చెందిన ఓ వ్యక్తి తన చెయ్యి కోల్పోయి తీవ్ర గాయాలతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బేగంపేట్ పాటిగడ్డకు చెందిన మల్లేష్ అనే వ్యక్తి తన వ్యక్తిగత పనులకై సికింద్రాబాద్ వచ్చేందుకు సంజీవయ్య పార్క్ రైల్వే స్టేషన్ లో రైలు ఎక్కేందుకు స్టేషన్ లో ట్రాక్ ను దాటుతుండగా ఎదురుగా వస్తున్న మరో రైలు ఢీకొట్టడంతో అతని ఎడమ చెయ్యి కోల్పోయి తీవ్ర గాయాలతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. नेकलेस रोड रेलवे स्टेशन है, बेगमपेट से सिकंदराबाद जा रहा था, सिकंदराबाद से वापस आ रहा था। मैं बिना देखे के उतर गया। మెడికల్ దుకాణంలో మందులపై డిస్కౌంట్ ఇచ్చే రోజులు పోతున్నాయి. ఇప్పటికే కొన్ని దుకాణాల్లో డిస్కౌంట్ పై మందుల అమ్మకాలను నిలిపివేశారు. ఎంఆర్పీ ధరకే విక్రయాలు నిర్వహిస్తున్నారు. కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో నిర్వహించే మెడికల్ దుకాణంలో మందుల విక్రయాలపై డిస్కౌంట్ ఇవ్వడం లేదు. డ్రగ్స్ ప్రైస్ కంట్రోల్ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ఈ కొత్త విధానం వినియోగదారులకు మేలు కలిగిస్తుండగా ఔషధ విక్రయదారులను మాత్రం సంకటంలో పడివేసింది. డిపిసి కొత్త నిబంధనల ప్రకారం మందుల ధరలు గణనీయంగా తగ్గిపోయాయి. క్రోసిన్ నుంచి పారాసిటమాల్ వంటి అనేక రకాల మందుల ధరలు 20 నుంచి 45% వరకు తగ్గాయి. దాదాపు 370 మందుల ధరలను డిపిసి తగ్గించింది. జూన్ నుంచి దశల వారీగా ఈ మందుల ధరలను తగ్గిస్తూ వచ్చింది. వినియోగదారులకు మందులు చాలా చౌకగా లభించే అవకాశం ఏర్పడింది. ఆగ్మెల్సిన్ అనే యాంటీబయాటిక్ 6 టాబ్లెట్లున్న స్ట్రిప్ ధర ఇంతవరకు 266 రూపాయలు ఉండగా తగ్గిన తర్వాత ఇప్పుడు అది 141 రూపాయకు చేరింది. ఈ మందుపై వినియోగదారుడికి 125 రూపాయల వరకు లాభం చేకూరింది. ఒకవైపు మందుల ధరలను తగ్గిస్తూనే మరోవైపు ఔషధ విక్రయదారులకు ఇచ్చే మార్జిన్ మొత్తాన్ని కూడా డిపిసి తగ్గించింది. ఇంతవరకు మందులపై 16 నుంచి 22% వరకు మార్జిన్ ఇవ్వగా ఇప్పుడు 13% తగ్గించారు. ఇలా తగ్గించడం తమకు నష్టమేనని పలువురు ఔషధ విక్రయదారులు అంటున్నారు. మందులపై మార్జిన్ మొత్తం తగ్గించడంతో ఔషధ విక్రయదారులు వినియోగదారులకు ఇచ్చే డిస్కౌంట్ ను ఇవ్వడం లేదు. కార్పొరేట్ ఆసుపత్రిలో నిర్వహించే మెడికల్ దుకాణంలో వారం 10 రోజుల నుంచి డిస్కౌంట్ ను నిలిపివేశారు. మార్జిన్ తగ్గించడం వల్ల మందుల విక్రయదారులకే నష్టమే కానీ వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది లేదని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలోని మెడికల్ దుకాణం ఇన్ఛార్జ్ ఫార్మసిస్టును విజయ్ కుమార్ వివరించారు. తమకు 22% మార్జిన్ వచ్చిన సమయంలో 10% వినియోగదారులకు డిస్కౌంట్ ఇచ్చి మిగతా 12% మార్జిన్ ను తాము తీసుకునే వాళ్ళమని తెలిపారు. ఇప్పుడు 13% ఇవ్వడం వల్ల డిస్కౌంట్ ఇవ్వలేమని పరిస్థితి నెలకొంది. ధరలు తగ్గించినంత వరకు మెడికల్ దుకాణంలో నిల్వ ఉన్న పాత మందుల అమ్మకాలకు మొదటి 45 రోజుల సమయం ఇచ్చారు. స్వల్ప కాలంలో పూర్తిగా విక్రయించలేకపోయామని కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి హరినారాయణ వివరించారు. తమ అసోసియేషన్ వినతి మేరకు మరో నెల రోజుల్లో సమయం ఇచ్చారని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఉన్న మందుల విక్రయాల పూర్తి స్థాయిలో డిస్ట్రిబ్యూటర్లకు తిరిగి ఇవ్వాలని నిబంధన పెట్టారని చెప్పారు. కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు తిరిగి మందులు తీసుకుంటున్నారని, మరో కొందరు తీసుకోవడం లేదని తెలిపారు. మందులపై మార్జిన్ మొత్తాన్ని తగ్గించడం వల్ల గిట్టుబాటు ఉందని ఆయన తెలిపారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి టీవీ11. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకన్ ఫిష్ ల్యాండ్. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్,
బల్కంపేట రోడ్ హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000778. మీ పాత కార్ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ ఆపోజిట్ సాయిబాబా టెంపుల్ ఎల్లమ్మ టెంపుల్ రోడ్ బల్కంపేట హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9346967469. స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848772222. For details log on www.mohansmotors.com. रमजान की रौनकें, ईद की मसरतें, आपको हर पल दे खुशी। खुशी द ब्राइडल इमेज, घर के हर फर्द की पसंद, खवातीन मर्दों बच्चों की पहली चॉइस। खुशी द ब्राइडल इमेज। हमारे यहाँ तशरीफ लाकर ईद की खुशियाँ दोबारा कीजिए। वाजिब कीमतों में घर ले जाइए शानदार डिजाइनर मलबूसात। खुशी द ब्राइडल इमेज, नियर चरमास, अपोजिट BCB बैंक, चिरागरी लॉन, एबिट्स, हैदराबाद। ఎర్రగడ్డ ప్రజలకు శుభవార్త. ఫోన్ కొట్టండి, ఆర్వీఆర్ కేబుల్ కనెక్షన్ పొందండి. ఎర్రగడ్డ, నేతాజీ నగర్, బి శంకర్లాల్ నగర్, సుల్తాన్ నగర్ ప్రాంతాల్లోని ప్రజలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషల టెలివిజన్ ఛానల్స్ కొరకు వెంటనే సంప్రదించండి ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్. ఇప్పుడు ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్ వస్తుంది మీ ముంగిట్లోకి నిమిషాల్లో. వివరాలకై సంప్రదించండి 9848330271. మీ ఇంటి శుభకార్యాలు, వేడుకలను మా SD సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ సౌజన్యంతో జరుపుకోండి. మీ ఇంటి కాంతులను వెదజల్లండి. అన్ని రకాల ఇంటి శుభకార్యాలకు, వేడుకలకు కావాల్సిన కలర్ లైటింగ్, 62.5 kVA to 250 kVA సౌండ్ సిస్టమ్, సౌండ్ ప్రూఫ్ జనరేటర్ మా SD సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ వద్ద లభించును. మీరు సంప్రదించవలసిన చిరునామా SD సౌండ్స్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్స్ 8-4-530/5 ఎర్రగడ్డ హైదరాబాద్ 500018. మా ఫోన్ నంబర్లు 9848029735 మరియు 9346676970. విరామానంతరం తిరిగి స్వాగతం. సిరియాపై సైనిక దాడి చేయడాన్ని యావత్ ప్రపంచంతో పాటు అమెరికన్లు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎలాగైనా చట్టసభల ప్రతినిధుల నుంచి ఈ దాడికి ఆమోదం పొందాలని అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్రంగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ అంశంపై అక్కడో సర్వే జరిగింది. ఈ సర్వేలో 59% మంది అమెరికన్లు సిరియాపై యుద్ధాన్ని, దాడులను తీవ్రంగా వ్యతిరేకించారు. కేవలం 36% మంది మాత్రమే సైనిక దాడికి సమర్థించారు. డెమోక్రాట్లలో 54%, రిపబ్లికన్లలో 55%, రాజకీయంగా స్వాతంత్రంగా వ్యవహరించే వారిలో 66% మంది అమెరికా ప్రభుత్వం సిరియాపై దాడి చేయడానికి వ్యతిరేకంగా స్పందించారు. దీన్ని బట్టి చూస్తే రాజకీయ వర్గాలతో పాటు సామాన్యులు కూడా అమెరికా సర్కారు తీరును వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ దాడిలో బ్రిటన్, ఫ్రాన్స్ కూడా భాగస్వామ్యం వహిస్తే మాత్రం దాడికి పర్వాలేదని కొంతమంది చెబుతున్నారు. అంటే ఏకపక్షంగా అమెరికా మాత్రమే సిరియా మీద తెగబడేందుకు వ్యతిరేకంగా ఉంది. కానీ సిరియాపై సైనిక దాడిలో పాల్గొనే ప్రతిపాదనను బ్రిటిష్ పార్లమెంటు తోసిపుచ్చింది. సిరియాలో ఉన్న విపక్ష బృందాలకు అమెరికా ఆయుధాలు సరఫరా చేయడం కూడా 70% మంది అమెరికన్లు వ్యతిరేకించారు. ఈ సర్వేని ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 1 మధ్య నిర్వహించారు. మొబైల్ ఫోన్ల దిగ్గజం నోకియా మొబైల్ హ్యాండ్సెట్ల వ్యాపారాన్ని ఐటీ అగ్రగామి సంస్థ మైక్రోసాఫ్ట్ సొంతం చేసుకుంది. సెల్ ఫోన్ అంటేనే నోకియా అనేంతగా ప్రచారం పొందిన దిగ్గజ సంస్థ పరాధీనం కాబోతోంది. ఎంత గొప్ప సంస్థ అయినా వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా సత్వరం స్పందించకపోతే విపణిలో నిలబడలేదు అనేందుకు ప్రత్యక్ష ఉదాహరణ నోకియా. ఫలితం ఇన్నాళ్లు ప్రధాన వనరుగా ఉన్న సెల్ ఫోన్ల వ్యాపారం కాస్త ఇప్పుడు మైక్రోసాఫ్ట్ గూటికి చేరుతోంది. ఫిన్లాండ్ దిగ్గజం నోకియా 46,000 కోట్ల మొత్తానికి సెల్ ఫోన్ల విభాగాన్ని మైక్రోసాఫ్ట్ కు విక్రయిస్తోంది. మొబైల్ ఫోన్ల విభాగానికి 3.79 బిలియన్ యూరోలు, కీలక పేటెంట్లకు మరో 1.65 బిలియన్ యూరోలను మైక్రోసాఫ్ట్ పూర్తి నగదు రూపంలో చెల్లించనుంది. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్, నోకియాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. ఏకఛత్రాధిపత్యంగా ఏలుతూ వస్తున్న నోకియా 2011-12 నుంచి యాపిల్, శాంసంగ్ నుంచి ఎదురవుతున్న పోటీతో ఉక్కిరిబిక్కిరవుతోంది. తాజా ఒప్పందంతో స్మార్ట్ ఫోన్ల రంగంలో గూగుల్, బ్లాక్బెర్రీ, యాపిల్తో మైక్రోసాఫ్ట్ యుద్ధానికి తెరలేపనుంది. ఒప్పందంలో భాగంగా నోకియా ఫోన్ల వ్యాపారంతో పాటు క్వాల్కామ్, ఇతర కీలకమైన IP లైసెన్సులు మైక్రోసాఫ్ట్ పరం అవుతాయి. 8,500కు పైగా డిజైన్ పేటెంట్లు, నోకియా, లూమియా, ఆశా బ్రాండ్లు,
ఫీచర్ ఫోన్లకు నోకియా బ్రాండ్ను వాడుకోవడానికి 10 ఏళ్ల పాటు లైసెన్స్ మైక్రోసాఫ్ట్కు దక్కుతాయి. అలాగే నోకియా మ్యాపింగ్ సేవల లైసెన్స్ కూడా మైక్రోసాఫ్ట్ సొంతం అవుతుంది. నోకియా ఉపకరణాలు, సాఫ్ట్వేర్, సేవల అండదండలతో మైక్రోసాఫ్ట్, యాపిల్, గూగుల్తో ధీటుగా పోటీ పడగలుగుతుంది. గణపతి నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు ఒకవైపు సాగుతుంటే తదనుగుణంగా నిమజ్జనం సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై హైదరాబాద్ మహానగర పాలక సంస్థ సిద్ధమైంది. దీనికి ప్రణాళికలు రూపొందించింది. ఈ నెల 9వ తేదీన గణపతి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. కొందరు 5వ రోజు నుంచే నిమజ్జనం చేస్తారు. అయితే అత్యధికంగా నవరాత్రులు పూర్తయిన తర్వాతే ఊరేగింపుగా తరలి వస్తాయి. ఈ నేపథ్యంలో ట్యాంక్ బండ్ వద్ద అవసరమైన పారిశుద్ధ్య చర్యలు చేపట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి ఎక్కడెక్కడ సిబ్బందిని నియమించాలనే అంశంపై సంబంధిత జోనల్, డిప్యూటీ కమిషనర్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మొదటి 3 రోజులు పారిశుద్ధ్య పరంగా పెద్దగా ఇబ్బందులు తలెత్తకున్నప్పటికీ ఆ తరువాత నుంచి విగ్రహాలు పెద్ద ఎత్తున సాగర తీరానికి తరలి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అటు ట్యాంక్ బండ్ వైపు, ఇటు ఎన్టీఆర్ మార్గ్ వైపు 2 ప్రాంతాల్లోనూ సిబ్బందిని నియమించనున్నారు. ఊరేగింపుగా మొత్తం 142 రహదారి ప్రాంతాలు గుర్తించారు. ఇక్కడ ఉదయం నుంచి వంతుల వారీగా మొత్తం 85 మంది సూపర్వైజర్లను నియమించనున్నారు. అదేవిధంగా ఊరేగింపు జరిగే ప్రాంతంలో 3 విడతలుగా 2188 మందిని ఏర్పాటు చేయనున్నారు. వీళ్ళు కాకుండా 18,591 మంది పని సిబ్బంది పారిశుద్ధ్యం, రహదారులను శుభ్రం చేసే నిమిత్తం పని చేయనున్నారు. మరోవైపు 2 మొబైల్ మరుగుదొడ్లను, ఒకటి ఎన్టీఆర్ మార్గ్ వైపు, మరొకటి ట్యాంక్ బండ్ వైపు పెట్టనున్నారు. అదేవిధంగా చెత్తను ఎప్పటికప్పుడు తరలించేందుకు కూడా తగిన ఏర్పాట్లు చేశారు. 25 టన్నుల వాహనాలను 3ంటిని ట్యాంక్ బండ్ వైపు, మరో 3ంటిని ఎన్టీఆర్ మార్గ్ వైపు పెడుతున్నారు. అదేవిధంగా మినీ టిప్పర్లు, ఫ్రంట్ ఎండ్ వాహనాలు, జేసీబీలు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు రహదారులు శుభ్రంగా ఉంచేందుకు చెత్త ఊడ్చే యంత్రాలు పెద్దవి 10, చిన్నవి 3 వినియోగించనున్నారు. అయితే అవసరమైన మేరకు మరిన్ని మొబైల్ మరుగుదొడ్లను ఏర్పాటు చేసే అవకాశాలున్నట్లు అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా పారిశుద్ధ్య పరంగా ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట ప్రణాళికలు రూపొందించామంటున్నారు. అవసరమైన మేరకు కాలనీల్లోనూ పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేస్తామని పేర్కొంటున్నారు. ఇంటి వంట నారగించి కొండమెత్తి దీనుచయ్యా, తండ్రి వలె ఆదరించి తోడు మీద అందుచయ్యా. ఉండాలయ్యా ఉండాలయ్యా దయ్యుంటయ్యా దేవా. ఇవి ఈ రోజు వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV11. ప్రపంచంలోని ఏ మూల నుండైనా లాగౌన్ అవ్వండి www.tv11live.com మరియు యూట్యూబ్ లో TV11 హైదరాబాద్ న్యూస్. దిస్ ఇస్ పద్మ సైనింగ్ అప్.